హాయ్. మనం ఇప్పుడు ఒక ఆట ఆడదాం. మామయ్య గారి ఇల్లు. మామయ్య మామయ్య అంటే మీరు బొటన వేలు చూపించాలి. మామయ్య వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటారు కదా, కుటుంబ సభ్యులు అన్నాను అనుకో, ఈ 4 ఏళ్ళు చూపించాలి. మామయ్య అంటే బొటన వేలు, కుటుంబ సభ్యులంటే మిగతా 4 వేళ్ళు. ఓకేనా? ఎవరైతే చివరి దాకా ఉంటారో వాళ్ళు గెలిచినట్టు. మామయ్య కుటుంబ సభ్యులు, కుటుంబ సభ్యులు. మామయ్య మామయ్య కుటుంబ సభ్యులు. మామయ్య కుటుంబ సభ్యులు. మామయ్య మామయ్య కుటుంబ సభ్యులు. మామయ్య కుటుంబ సభ్యులు. మామయ్య మామయ్య అవుట్. మామయ్య రింకీ అవుట్. రింకీ అవుట్ కాదు, రియాంక అవుట్. మామయ్య కుటుంబ సభ్యులు. మామయ్య కుటుంబ సభ్యులు. కుటుంబ సభ్యులు. మామయ్య 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 కుటుంబ సభ్యులు. మామయ్య రింకీ అవుట్. కుటుంబ సభ్యులు. మామయ్య మామయ్య కుటుంబ సభ్యులు. కుటుంబ సభ్యులు. మామయ్య 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 కుటుంబ సభ్యులు. మామయ్య కుటుంబ సభ్యులు. మామయ్య కుటుంబ సభ్యులు. కుటుంబ సభ్యులు. మామయ్య మామయ్య కుటుంబ సభ్యులు. కుటుంబ సభ్యులు. మామయ్య మామయ్య కుటుంబ సభ్యులు. మామయ్య 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 కుటుంబ సభ్యులు. కుటుంబ సభ్యులు. మామయ్య మామయ్య కుటుంబ సభ్యులు. మామయ్య కుటుంబ సభ్యులు. కుటుంబ సభ్యులు. మామయ్య కుటుంబ సభ్యులు. కుటుంబ సభ్యులు. మామయ్య కుటుంబ సభ్యులు. కుటుంబ సభ్యులు. మామయ్య చరణిట్రా. కుటుంబ సభ్యులు. మామయ్య 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 అవుట్ రా. ఎవరు గెలిచారు? ఓకే. హాయ్ చిల్డ్రన్. మనం ఒక ఆట ఆడదాం. అప్పుడు పదపట్టిక చేద్దాం. పదపట్టిక చేద్దాం. ఇక్కడ అక్షరం, పేరు, వస్తువు, స్థలం, మార్కులు ఇచ్చాను. నేను ఒక అక్షరం చెప్తాను. పా అని చెప్పాను అనుకో, పా మీద ఒక పేరు రాయాలి. పా మీద ఒక వస్తువు పేరు రాయాలి. పా మీద ఒక స్థలం పేరు రాయాలి. ఆ 3 రాయాలి. పా మీద ఒక పేరు, పా మీద వస్తువు పేరు, పా మీద స్థలం పేరు రాయాలి. తర్వాత డా అని చెప్పాను అనుకో, డా మీద పేరు, వస్తువు, స్థలం రాయాలి. వా అని చెప్పాను అనుకో, వా మీద పేరు, వస్తువు, స్థలం రాయాలి. ఎవరైతే బాగా రాస్తారో వారు గెలిచినట్టు. ఒకదానికి 2 మార్కులు, పేరుకు 2 మార్కులు, వస్తువుకు 2 మార్కులు, స్థలానికి 2 మార్కులు, మొత్తం 6 మార్కులు. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళు గెలిచినట్టు. ఓకేనా? స్టార్ట్. పా. మొదటి అక్షరం పా. పా మీద పేరు రాయాలి, వస్తువు పేరు రాయాలి, స్థలం రాయాలి. స్థలం పేరు రాయాలి. రాయండి. చూసి రాయొద్దు.
హాయ్ చిల్డ్రన్. మనం ఒక ఆట ఆడదాం ఇప్పుడు. ఆట పేరు అక్షరాల జోడి. ఆట పేరు అక్షరాల. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని అక్షరాలు ఇచ్చాను నేను. ప, డ, వ, న, స, గ. ఇక్కడ కూడా సేమ్ అవే అక్షరాలు ఉన్నాయి. ప, గ, డ, స, వ, న ఉన్నాయి కదా. ఇక్కడ ప, డ, వ, న, స, గ లైన్లో ఉన్నాయి. ఇక్కడ అలా లేవు. ఓకేనా? ఈ అక్షరాలు నేను తిప్పేస్తున్నా, చూసుకోండి ఏవి ఎక్కడ ఉన్నాయో. ఇవేమో తిప్పాలి, అలాగే ఉంచాను. వీటిలో నేను ఒక అక్షరం చెప్తాను. ఆ అక్షరానికి సంబంధించిన అక్షరం ఎక్కడ ఉందో అదే అక్షరం ఇటువైపు ఎక్కడుందో చూసి తీయాలి. మీరు తీస్తే గెలిచినట్టు. 5 ఛాన్సులు ఉంటాయి మీకు. 5 ఛాన్సుల్లో తీయాలి. ఓకేనా? 1 2 3 స్టార్ట్. ఆరు హెలెన్. సా. ఇటుపక్క సాది ముందు. అటుపక్క సా ఎక్కడుందో చూడు. వెరీ గుడ్, క్లాప్స్. పెట్టేసాయి. రియాంక. గా. దాని జోడి అదే అక్షరం ఎక్కడుందో చూడు. వెరీ గుడ్, శభాష్. రింకి. డా. డా. తప్పు. ఒకసారి పోయింది. ఇంకా ఛాన్సులు ఉన్నాయి. 5 ఛాన్సులు ఉన్నాయి. ఒక ఛాన్స్ అయిపోయింది. తప్పు. 2 ఛాన్సులు అయిపోయినాయి. 3 ఛాన్సులు అయిపోయినాయి. 4వ ఛాన్స్. 4 ఛాన్సులు అయిపోయినాయి. రైట్. ఓకే, పెట్టేసి. నెక్స్ట్ జస్వంత్. పా. ఏముంది అక్కడ? పా తీయాలి. రాంగ్. ఒక ఛాన్స్ అయిపోయింది. తిప్పు, పా తిప్పు. ఓకే, వెరీ గుడ్. 2వ ఛాన్స్లో చెప్పావు నువ్వు. సాగరిక. నా. నాది ఎక్కడుందో అక్కడ. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ రిత్విక్. వా. ఓకే, శభాష్, క్లాప్స్. సాత్విక. పెట్టు. సా. తప్పు. 2 ఛాన్సులు అయిపోయినాయి నీకు. సైలెన్స్. ఎవరు చెప్పకూడదు ఎవరు. 4 ఛాన్సులు 5 ఛాన్సులు అయిపోయినాయి నీకు. అవుట్.